Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I want to explain the another important topic for you, which is most important for the annual examination purpose. So what is the definition of the money? What is called the money, and what is called the barter system? So today let us discuss about that money definition and barter system. This is also very important topic for the annual examination purpose. Okay, before that, please subscribe, share, and like my channel. Listen here, ma. What is the meaning of money? So you know that nowadays money is the plays a very important role in the economy, because money is very useful for the people. Money is useful for the government. Money is useful for the society. సో ఈ ముగ్గురు కొరకు మనీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. సో ఎవరెవరి కొరకు? ఫస్ట్ వన్ పీపుల్, గవర్నమెంట్, society. So money is useful for the people purpose, because every people they want to satisfying their want with the help of the money only. Money is the acting as a medium of exchange. So that's why people purpose also money is important one. Government purpose, government expenditure purpose, administration purpose, money is very important for the government. And society development purpose also money is important. So that's why money is first of all very useful for the people, for the government, for the society. Okay, first time this money was introduced in the money ఏ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ టైం రోమ్ కంట్రీలో, రోమ్ కంట్రీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గాడెస్ జునో మొనేటా, జునో మొనేటా. జునో మొనేటా అనేటువంటి గాడెస్, ఉమెన్ గాడెస్ నేమ్ పైన రోమ్ కంట్రీలో ఫస్ట్ టైం మనీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం లక్ష్మీదేవి అంటుంటాము. సో మనీ ఈజ్ సింబాలిక్ ఫర్ ది లక్ష్మీదేవి. సో ఇక్కడ రోమ్ కంట్రీలో కూడా ఈ జునో మొనేటా అనేటువంటి గాడెస్ పేరు పైన ఫస్ట్ టైం మనీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఆఫ్టర్ వర్డ్స్ దీన్ని మనీ అనేటువంటిది ఏ విధంగా యూజ్ చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ ఆర్ ది యూజింగ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ మనీ ఇంటర్వెన్షన్లోకి రాకముందు, ఇంట్రొడ్యూస్ చేయకముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని యూజ్ చేశారంటే, సో ఎనిమల్స్ యూజ్ చేశారు. దాని తర్వాత మెటాలిక్ మనీ, దాని తర్వాత కైన్స్, పేపర్ మనీ, క్రెడిట్ మనీ, డిజిటల్ మనీ. దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది మనీ. సో ఫస్ట్ దేన్ని యూజ్ చేశారు? ఎనిమల్స్. ఎనిమల్స్ దే ఆర్ యూజింగ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మెటల్ మనీని యూజ్ చేశారు. మెటల్తో తయారు చేసినటువంటి మనీని యూజ్ చేశారు. దాని తర్వాత కైన్స్ని ప్రింట్ చేశారు. కైన్స్ని యూజ్ చేశారు, డిఫరెంట్ కైన్స్ని. దాని తర్వాత పేపర్ మనీని యూజ్ చేశారు. పేపర్తో తయారు చేసేటువంటి మనీని, కరెన్సీ నోట్స్ని యూజ్ చేశారు. దెన్ క్రెడిట్ మనీని యూజ్ చేశారు. దెన్ డిజిటల్ మనీ. ఈరోజు మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా డిజిటల్ మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిజిటల్ మనీ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఆన్లైన్లోనే మనం గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. సో లైక్ దట్ ఫోన్పే, గూగుల్ పే, ఏటీఎంస్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనము ఈరోజు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో సార్, బిఫోర్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది మనీ, హౌ టు ఎక్స్చేంజింగ్ దట్ గూడ్స్ ఫ్రమ్ ది వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. మనము ద్రవ్యము చలామణిలోకి రాకముందు మనం ఏ విధంగా వస్తువులను కొనుగోలు చేసేవాళ్ళం, ఏ విధంగా వస్తువులను పర్చేజ్ చేసేవాళ్ళం, సేల్ చేసేవాళ్ళం అంటే దెర్ ఈజ్ ఎ బార్టర్ సిస్టమ్ ఈజ్ దేర్. దాని పేరు ఏమంటారంటే బార్టర్ సిస్టమ్. సో మీకు చాలాసార్లు చదివింటారు కూడా. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బార్టర్ సిస్టమ్.
బార్టర్ సిస్టమ్. దీన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. సో బార్టర్ సిస్టమ్ మీన్స్ వన్ కమాడిటీ వాజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ అనదర్ కమాడిటీ. One commodity was exchanged for other commodity. That is called as a barter system. Barter system. One commodity was simply the two marks కూడా వస్తుంది చూడండి. Everyone properly listen this. Barter system. Before the intervention of the money, there is a barter system is there. Barter system is there. That is, it means the one commodity was exchanged for other commodities called the barter system. ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువుని ఇచ్చి మనము వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. నాకు రైస్ కావాలి, వేరే వారి దగ్గర వీట్ ఉంది, సో గోధుమలున్నాయి. నాకు నేను కొన్ని నాకు రైస్ కావాలి, నా దగ్గర వీట్ ఉన్నాయి, అతని దగ్గర గోధుమలున్నాయి. ఇద్దరం మ్యూచువల్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో నేను అతనికి కొన్ని రైస్ అతనికి ఇవ్వడం, అతని నుంచి కొన్ని గోధుమలు నేను తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ బార్టర్. వస్తు మార్పిడి పద్ధతి అంటారు. సో ఇన్ అవర్ ఓల్డెన్ డేస్ దేర్ ఈస్ ఎ బార్టర్ సిస్టమ్ ఈజ్ దేర్. సో హియర్ బార్టర్ సిస్టమ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దే ఆర్ ఫేసింగ్ సమ్ డిఫికల్టీస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేటివి. ఈరోజు మనీ ఉంది కాబట్టి ఈజీగా మనము మనీ యూజ్ చేసి ఏ వస్తువునైనా కొనుగోలు చేయగలుగుతున్నాము, ఏ వస్తువునైనా సేల్ చేయగలుగుతున్నాము. ఈజీలీ వీ కెన్ మెజర్ దట్ వాల్యూ ఆఫ్ ది గుడ్ అండ్ ఈజీలీ వీ కెన్ డిటర్మైన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్ ఆల్సో. బట్ బిఫోర్ ది బార్టర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది మనీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ ది బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ ద్వారా వస్తువుల యొక్క విలువలను కొలవలేకపోయాము. వస్తువుల యొక్క ధరను నిర్ణయించడంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యాయి. వాట్ డిఫికల్టీస్ ఈస్ దేర్ ఇన్ ది బార్టర్ సిస్టమ్? యాన్యువల్ ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్ ఏమిస్తారంటే, డిఫైన్ ది బార్టర్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ది 5 marks purpose. Listen here, ma. First difficulty of barter system, lack of double coincidence of wants. డబుల్ కోయిన్సిడెంట్, వాంట్స్ అనేటువంటివి కోయిన్సిడెంట్ కావాలి. ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు ఏకీభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర రైస్ ఉన్నాయి, ఇంకొక దగ్గర గోధుమలు ఉన్నాయి. సో నేను మా వస్తు మార్పిడి పద్ధతి చేసుకునేటప్పుడు బోత్ పర్సన్స్ వాంట్స్ ఆర్ కోయిన్సిడెంట్. అతను కూడా రెడీగా ఉండాలి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, నేను కూడా రెడీగా ఉండాలి. ఒకరు రెడీగా ఉండి ఇంకొకరు రెడీగా లేకపోతే దట్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? సో ఇన్ జర్నల్గా మనము ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు ఒకేసారి ఏకీభవించడం అనేటువంటిది సాధ్యం కాదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. సో బోత్ పర్సన్స్ వాంట్స్ ఆర్ నాట్ కోఇన్సిడెంట్. నేను కొనుగోలు చేయాలనుకున్నప్పుడే అతను సేల్ చేయాలనేటువంటి నిబంధన లేదు. కాబట్టి దిస్ ఈజ్ ది వన్ ప్రాబ్లమ్ ఆర్ డిఫికల్టీ ఈజ్ దేర్. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అండ్ సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. సో వస్తు మార్పిడి పద్ధతిలో ముఖ్యంగా వస్తువులను మనము నిల్వ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. దెర్ ఈజ్ ఎ వెరీ డిఫికల్టీ ఇన్ ది స్టోర్ ఆఫ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ ఉన్నాయి, ఇవి రైస్, బియ్యము, ఈ ఎనిమల్స్ ఉన్నాయి. వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయగలుగుతామా? చేయలేము. 1 years కన్నా ఎక్కువగా చేయలేము. సో అదే మనీ ఉందనుకోండి, ఈజీలీ వీ కెన్ స్టోర్ దట్ మనీ ఫర్ ది 10 years పర్పస్, 20 years పర్పస్ మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. బట్ వస్తు మార్పిడి పద్ధతిలో రెండవ డిఫికల్టీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. దాన్ని భద్రపరచుకోవడంలో కూడా
నిల్వ చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యేటివి. అండ్ అదర్ థర్డ్ ఇంపార్టెంట్ డిఫికల్టీ ఇన్ ది బార్టర్ సిస్టమ్, ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ ది కమాడిటీ. ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ, వస్తువులను విభజించడంలో కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యేటివి. సో యూ నో దట్ ఎనిమల్స్ని ఎక్కువగా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యూజ్ చేసుకునే వాళ్ళు, గోటు, షీప్, కౌస్ వీటిని యూజ్ చేసేవాళ్ళు. ఒకరు బెనిఫిట్ అయ్యేవాళ్ళు, కౌ ఈజ్ ది బిగ్ ఎనిమల్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ షిప్ ఈజ్ ది వన్ స్మాల్ ఎనిమల్. సో ఒకరు బెనిఫిట్ అవుతున్నారు, ఒకరు లాస్ అవుతున్నారు. దాన్ని కౌ పెద్దగా ఉంది కదా అని డివైడ్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. సో దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ ది కమాడిటీ. డివిజిబుల్ చేసుకోవడం లేదు. ఈరోజు ఏం చేస్తున్నాం, మనీ ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత సో దాని యొక్క వాల్యూని బట్టి మనం మనీ పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ డిఫికల్టీ ఆఫ్ ది బార్టర్ సిస్టమ్, ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ ది కమాడిటీ, ల్యాక్ ఆఫ్ కామన్ మెజర్ ఆఫ్ వాల్యూ. సో ఈరోజు చూడండి, మనీ ఇంటర్వెన్షన్ అయిన తర్వాత ఈ పెన్ యొక్క ప్రైస్ ఎంత అంటే చెప్తాం మనం, 100 రూపీస్ ఆర్ 200 రూపీస్. సో ఒక వాచ్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్, 2000 రూపీస్. సో దెర్ ఇస్ ఎ కామన్ మెజర్ ఆఫ్ వాల్యూ. మనీ ఈజ్ ది కామన్ మెజర్ ఆఫ్ వాల్యూ. సో దట్ వాల్యూ ఆఫ్ ది గుడ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే ప్రతి వస్తువు యొక్క విలువను ద్రవ్య రూపంలో ఈరోజు మనం కొలగలుగుతున్నాం. బట్ బిఫోర్ ది మనీ హౌ కెన్ మెజర్ దట్ వాల్యూ ఆఫ్ ది గోల్డ్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ వన్. సో ఒక వస్తువు ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత అంటే ఎన్ని చెప్పగలుగుతాము? హౌ కెన్ ఇట్ ఎక్స్ప్రెస్ దట్ వాల్యూ? ఇట్స్ వెరీ డిఫికల్ట్ వన్. సో దట్ ఈస్ వై ల్యాక్ ఆఫ్ కామన్ మెజర్ ఆఫ్ వాల్యూ. అండ్ ఫిఫ్త్ వన్, డిఫికల్టీ ఇన్ మేకింగ్ ది డిఫరెంట్ పేమెంట్స్. సో మనము డిఫరెంట్ పేమెంట్ చేయడానికి కూడా బార్టర్ సిస్టంలో ఒకరు యాక్సెప్ట్ చేసేవారు, ఒకరు యాక్సెప్ట్ చేయవారు. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కాబట్టి సమ్ వన్ యాక్సెప్టెడ్ దట్, సమ్ వన్ నాట్ యాక్సెప్టెడ్ దట్. సో డిఫరెంట్ పేమెంట్స్కు ఈరోజు మనం మనీ ఉంది కాబట్టి రూపీస్లో ఏ వస్తువునైనా సరే మనం కొనుగోలు చేయగలుగుతున్నాము, సేల్ చేయగలుగుతున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనీ రూపంలో ఆ వస్తువును సేల్ చేయగలుగుతున్నాము, కొనుగోలు చేయాలి. దిస్ ఈజ్ ది కాల్డ్ ఈజ్ ఏ difficulties of barter system. How many difficulties are there? 5 is there. First one, lack of double coincidence of fund, lack of store of value, lack of divisibility of the commodity, lack of common measure of value, difficulty in making the different payment. These are the 5 difficulties is there, which is the most important short answer for the intermediate students purpose. If it is useful to you, please subscribe and share and like my channel. Thank you so much.